శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రతం కథ తెలుసుకుందాం. సూత మహాముని సౌనకుడు మొదలగు మహర్షులను చూచి, మునివర్యులారా, పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలిగించినట్టు వ్రతమును చెప్పెదను, వినమని చెప్పసాగెను. కైలాస పర్వత శిఖరమున వజ్రవైడూర్యాది మణిగణ ఖచ్చితమైన సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతమును ఆచరించినా సర్వ సౌభాగ్యములను పుత్రపౌత్రాదులను కలిగి సుఖముగానుందరో అటువంటి వ్రతమును తెలియజేయమని కోరినది. అంతటా పరమేశ్వరుడు పార్వతితో ఇట్లు పలికెను, ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపదలను కలుగుజేయు వరలక్ష్మి వ్రతమును ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణమాసములో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరింపవలనని చెప్పెను. అది వినిన పార్వతీదేవి, లోకారాధ్య, నీవు ఆనతి ఇచ్చిన వరలక్ష్మి వ్రతమును ఏ విధముగా చేయవలను? ఆ వ్రతమునందు ఏ దేవతను పూజింపవలను? పూర్వము ఈ వ్రతము ఎవరిచే ఆచరింపబడినది? అన్నీ సవివరముగా చెప్పమని ప్రార్థించినది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతమును సవిస్తరముగా చెప్పెదను, వినుము. మగధ దేశమున కుండినమని ఒక పట్టణం కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోనూ బంగారు గోడలు గల ఇళ్లు కలిగి ఉన్నది. ఆ పట్టణమునందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె భర్తనే దైవముగా భావించుకునేది. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి భర్త పాదాలను పూలతో పూజించేది. అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది. ఇలా ఉండగా చారుమతి యందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకరోజు స్వప్నమున ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేనమ్మ వరలక్ష్మీదేవిని, నీ భక్తికి ప్రసన్నదాలనై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పింది. చారుమతి స్వప్నంలోనే ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధములుగా స్తోత్రములు చేసి, ఓ జగన్మాత, నీ దయ వలన ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు, విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గత జన్మలలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగినది. ఇక నా జన్మ ధన్యమైనది అని చెప్పగా చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమైంది. చారుమతి వెంటనే నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలా చూచి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, నేను కలగంటినని భావించి కలలో తనకు లక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామలతోనూ ఇరుగు పొరుగు వారితోనూ చెప్పినది. శ్రావణమాసం రాగానే వరలక్ష్మి వ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది. చారుమతి చెప్పినప్పటి నుంచి స్త్రీలు శ్రావణమాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత అందరూ ఎదురు చూస్తున్న శ్రావణమాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించి ఆ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి కొత్త దుస్తులు ధరించి పూజగదిలో పీట వేసి దానిపైన బియ్యం పోసి అందులో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. షోడశోపచార పూజలు పూర్తి చేసి 9 సూత్రములున్న తోరములను దక్షిణహస్తమున ధరించి నానావిధ భక్ష్య భోజ్యములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేశారు. ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కాళ్లలో ఘల్లు ఘల్లు మన శబ్దం వినిపించింది. ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ల వైపు చూసుకున్నారు. వారి కాళ్లకు గజ్జెలున్నాయి. ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని చారుమతి మిగిలిన స్త్రీలు చాలా సంతోషించారు. రెండవ ప్రదక్షిణ చేయగా
వాళ్ళ చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి. 3వ ప్రదక్షిణం చేయగానే వారికి సర్వాలంకారాలు అమరాయి. చారుమతి ఇల్లు మొత్తం బంగారము, రథ, గజ, తురగ వాహనాలతో సౌభాగ్యంతో నిండిపోయింది. వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకువెళ్లడానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి. తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాలతో పూజించారు. దక్షిణ తాంబూలము, 12 భక్ష్యముల వాయనము ఇచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యభోజ్యాలను బంధువులతో కలిసి భుజించాక చారుమతి భాగ్యాన్ని పొగుడుతూ తమ కోసం వచ్చిన వాహనాలలో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి చారుమతితో పాటు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వసంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఈ వ్రతం సర్వ సౌభాగ్యదాయకం. సర్వరోగాలు, సకల రుణాలు హరించి సర్వత్రా రక్షణ చేకూరుతుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన ఈ కథను సూతమహాముని సౌనకాది మహర్షులకు చెప్పాను. అక్షింతలు చేతిలో పట్టుకుని ఈ కథను చెప్పుకుని కథానంతరం శక్తి తప్పినను భక్తి తప్పరాదని, సకల శుభాలు కలగాలని వరలక్ష్మీదేవిని ప్రార్థించి కొన్ని అక్షింతలు అమ్మవారికి వేసి కొన్ని అక్షింతలు శిరస్సు పైన వేసుకుని ఇంట్లోని పెద్దవారి ఆశీస్సులు తీసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం కథ సంపూర్ణం. అందరికీ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ పార్వతీ సమేత పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.